సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతిని తెచ్చింది. చాలా కాలంగా ఇన్ని థియేటర్స్లో కంటిన్యూస్గా ఆడటం అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాను నేను. మీ ఇద్దరి కోసం ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్. సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా. అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందులో డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాశారు. ఇందులో ఫ్లాష్ బ్యాక్లో ఎవరికి చెప్పొద్దని. అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా. కానీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రియలిస్టిక్గా చేశారు. కూర్చోండి. బీన్స్ ఈ పిక్చర్కి వన్ ఆఫ్ ది అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి. మీ మ్యూజిక్ మటుకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించేసావు, అదే పోయింది. ఈ కాంబినేషన్ అంటే ఎన్నో పిక్చర్లో అనిల్ చెప్తున్నాడు, నెక్స్ట్ చిరంజీవి గారికి కూడా డివైడ్ చేస్తున్నాను. దాంతో సమీర్ ఎక్కడున్నావు? ఫోటోగ్రఫీ అనుకుంటానండి. సో శ్రీనివాస్ రెడ్డి అందరూ బాగా చేశారు. అనిల్, రెండు విషయాలు ఈ సినిమాలో ఈ ఐడియా ఎవరు ఇచ్చారు అనేది నాకు చాలా నచ్చింది. ఏంటంటే వెంకటేష్ బాబు సెల్యూట్ చేసి దింపలేకపోతాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? దానికి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి రావటం అదొకటి. రెండోది, మామూలుగా ఈ అమ్మాయి మామిడికాయ పచ్చడి ఆవకాయ కలిపేసి వాళ్ళని తినమంటే తిన్నని వెనక్కని చంపేయడానికి కారణం అయిపోయింది. ఆ సావుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పడేటట్టు తీయాలని ఐడియా కాదు. మామూలుగా ఆడు వెళ్ళినా కదా, అక్కడ తోస్తే చచ్చిపోయాడని చెప్పేసి సరిపోతున్నాను. అబ్బా ఎన్ని 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 అన్ని షాట్లు. ఈ రెండు సినిమాలు నాకు మట్టు విపరీతంగా అంటే నేను దిగాల్సిన నువ్వు చూసావని భయంతో ఇలాంటి పిచ్చి అన్ని నేనే చేస్తాను. సో వెంకటేష్ గురించి ఈజ్ మై ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సుందరకాండ చూసినప్పుడు పక్కన హెవీది కానీ ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశానో ఈ పిక్చర్లో. అసలు ఇద్దరు అమ్మాయిలు ఇస్తే అసలు ఎట్లా ఆడుకుంటాడో నాకు తెలుసు. బయట ఏమో సైలెంట్గా ఉంటాడు. అది మటుకు బాగా పండింది. అండ్ ఈ సినిమాకి ఏబిసిడీల్లో చెప్పాలంటే వీల్ ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లోనే తీసిన సినిమాలో వీల్ ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం. ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం.